హాయ్ అండి, విఎన్ డిజైన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే ఈ లాంగ్ ఫ్రాక్కి కటింగ్, లెహంగా కటింగ్ వచ్చేసి 2 ఇంచెస్ నుంచి మనం లంగా కటింగ్ ఉంటుంది కదండి, అది చేయాలి. 38 రావాలి బారు. నేనైతే 40 పెట్టేసిన, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసిన. ఇలా లేయర్స్ అన్నీ ఇలా స్టిచ్ చేసుకొని అన్ని లేయర్స్ అన్ని స్టిచ్ చేసుకొని ఒక లంగా లాగా చేసుకోవాలండి. లంగా అయితే 44 వచ్చేసింది నడుము. లంగా గీరా కింద వైపు కూడా మడిచి కుట్టా నేను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11, 6, 7, చంక 7.5 పెట్టానండి. ఇక్కడ షోల్డర్ నుంచి డౌన్ 5కి పెట్టేసి ఇలా స్క్వేర్ బాక్స్ గీసేసి హ్యాండ్ డిజైన్ పెడుతున్నా అండి. ఈ హ్యాండ్ని ఏమంటారో తెలియదండి. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడైతే కిటికీలు అనేవాళ్ళండి. మరి ఇప్పుడు ఏం పేరు పెట్టారో నాకు తెలీదు. రిటర్న్ తీసుకోవాలండి. మనం తిప్పివేయాలి క్లాత్ని. తిప్పివేసే ముందు హ్యాండ్కి లేస్ అంటే పైపింగ్ కావాలన్నారండి. కింద లెహెంగా కలర్ అనేది పైపింగ్ కావాలి అని అంటే హ్యాండ్స్కి ఇలా పైపింగ్ వేసానండి. ఇప్పుడు చూడండి, ఇలా రోల్ చేయాలి. మనం ఇప్పుడు అది బ్లౌజ్ ఫ్రంట్ వైపు లోడింగ్ పెట్టుకుంటాం కదండి, అలా హ్యాండ్ని ఇలా లోడ్ చేసి స్టిచ్ చేయాలి. లోడింగ్ స్టిచ్ అయినాక ఇలా రిటర్న్ తీయాలి. రిటర్న్ తీస్తే పైపింగ్ చూడండి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేయాలి. ఎక్స్ట్రా కచ్చాను అంటే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద గీరా కలర్ ఉంటుంది కదండి, అది ఇట్లా ఇట్లా లోపల వైపు ఇట్లా బాక్స్ షేప్లో పెట్టేసుకోవాలి. కిటికీలు అని చెప్పాను కదండి, అలా. హ్యాండ్ అయిపోయిందండి. హ్యాండ్స్ ఇప్పుడు 4 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ స్ట్రైట్ లైన్ పెట్టేసి నడుము కాడ డాట్స్ కండి. షోల్డర్ వచ్చేసి 7 పెట్టా, 6.5 నెక్, చంక కూడా 7.5, 7 పెట్టండి. నెక్ ఇలా అంటే వీ నెక్ అండి. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్నా, వీ నెక్ పెట్టేసండి. వీ నెక్ కటింగ్ చేసేసుకొని ఇట్లా కొంచెం క్లాత్ వదిలేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పైపింగ్ వేయాలండి. నెక్ని పైపింగ్ వేసిన వైపు లోపల ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పైన కుట్టు వేసి క్లాత్ తిప్పి వేయాలి. ఇప్పుడు పైపింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి నెక్ వైపు. ఇప్పుడు 7.5 ఇంచ్ బ్యాక్ నెక్ కండి. బ్యాక్ నెక్ కట్ చేస్తున్నా. బ్యాక్ స్లేట్కి పెడుతున్నా అండి, స్లేట్ నెక్ పెడుతున్నా. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. వీళ్ళు డీప్ వేయరు బ్యాక్ సైడ్, అందుకనే ఉన్నదానికన్నా కొంచెం తక్కువ షేప్ తీసి కటింగ్ చేసి. ఇప్పుడు బ్యాక్ నెక్ పైపింగ్ వేసుకొని పైపింగ్ లోపల వైపు వెళ్ళేట్లాగా పైన స్టిచ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ తిప్పేసి పైన స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేయాలి. ఇప్పుడు నడుము డాట్స్ వేసుకోవాలా, షోల్డర్ జాయింట్ చేయాలా. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి. ఇప్పుడు సైడ్ వైపు అంటే మనం సైడ్ వైపు ఉండదుగా, అది చివరిన ఒక కుట్టేసుకుంటే ఇప్పుడు చూడండి నడుము లెంత్ 44 వచ్చింది. అక్కడ 44 వచ్చింది కదా లెహంగా. ఇప్పుడు ఆ లెహంగాని లైనింగ్ జాయింట్ చేసేసి బాడీకి అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక హ్యాండ్ కాడ నుంచి ఇందాక అటువైపు చివరి నుంచి ఒక కుట్టేసాం కదా, ఇటువైపు కూడా చివరి నుంచి బార్కు ఒక కుట్టేసి ఇప్పుడు మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు. ఇప్పుడు డ్రెస్ అయిపోయింది. ఇంతే అండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే విఎన్ డిజైన్స్కి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాచ్ అవర్స్ అసలు లేవండి, వాచ్ చెయ్యండి. ఇంతే అండి. డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? ఇది ఒకటి బ్లూ కింద పింక్ వచ్చి, ఇంకొకటి బ్లాక్ కింద రెడ్ వచ్చి, గీరా రెడ్ బాడీ వచ్చేసి బ్లాక్, గీరా పింక్ బాడీ వచ్చేసి పింక్ బ్లూ. 2 డ్రెస్సెస్ అండి, 2 సేమ్ అనమాట.
అందుకే ఒక్క డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోనే చూపించాను, ఇంకో డ్రెస్ వీడియో అనేది తీయలేదు. ఎందుకు, సేమ్ ఒకేలా ఉన్నాయి కదా అని చెప్పి డ్రెస్ వీడియో అనేది తీయలేదు. సేమ్ కటింగ్ అండి, సేమ్ స్టిచ్చింగ్. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయండి? ఇదిగో ఇది రెడ్ అండ్ బ్లాక్, అది బ్లూ అండ్ పింక్. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.